శ్రీకాకుళం జిల్లా టెక్కలి యుఎస్ఆర్ ఛానల్. ఉంకిలి శ్రీనివాసరావు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం లఖందిడ్డి గ్రామంలో వెలసిన పురాతన కాశీ విశ్వేశ్వర ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. 24 సంవత్సరాలుగా భక్తుల పూజలందుకుంటున్న ఈ ఆలయంలో ఈసారి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. రామాయణం బుజ్జిబాబు శర్మ, లఖందిడ్డి గ్రామ మాజీ సర్పంచ్ కర్రి అప్పారావు మరియు గ్రామ ప్రజల సమష్టి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపులో పాల్గొన్నారు. శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయని, స్వామివారి కృపతో గ్రామం సుభిక్షంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కన్యాదానం చేస్తున్నాం. పెళ్లి కుమార్తె యొక్క తండ్రి హేమంతుడు కన్యాదానం చేస్తున్నారు. ఈ కన్యాదానం ప్రయోజనం ఏంటి, దేవుడి కళ్యాణం మంచిది ఏంటి, దీన్ని కూడా ఎవరైనా చెప్పవలసిందిగా కోరుతున్నాం. ఓం నమస్కారాయ సహస్రమూర్తి సహస్రనామనే చెప్పండి బాబు, చెప్పండి చెప్పండి. ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యంచ దేహమే పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాంచ దేహమే గణనాయక మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణనాయక యపూజత మయా దేవ పరిపూర్ణ మమ కటాక్షమే అపరాధ సహస్రాని క్రియంతే అహర్నిశం. మహాగణాధిపతి నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. మహాగణాధిపతి నమః. జనవాహనాది షోడశోపచార పూజాన్ భగవతే రక్షాగౌరీ దేవతాభ్యో నమః. అస్తయో అర్ఘ్యం సమర్పయామి. రక్షాగౌరీ దేవతాభ్యో నమః. ముఖ్య ఆచమనీయం సమర్పయామి. సమయామి స్నానం. ఓం ఆపో ఇష్టామి ఖర్చుతో పాటుగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. మీరు స్పష్టంగా అన్ని విషయాలు, కూలీలకి ఎంత అవుతుంది, తెగుళ్ళు వస్తే ఫెస్టిలైజర్స్ కి ఎంత అవుతుంది, అన్ని లెక్కేసి మీరు ఖర్చులన్నీ రాసి పంపిస్తే మేము దాన్ని తప్పనిసరిగా అమలు చేస్తామని స్పష్టంగా మాటిచ్చారు. తర్వాత ఈరోజు కేంద్ర ప్రభుత్వం క్లస్టర్లు ఏర్పాటు చేస్తుంది. క్లస్టర్ అంటే ఎక్కువ సబ్సిడీ వచ్చే అవకాశం. మిర్చిని కూడా మీరు ఒక 2-3 క్లస్టర్లుగా పెట్టుకొని క్లస్టర్ ప్రోగ్రామ్ కింద మిర్చిని కూడా మీరు తీసుకొని మాకు ప్రతిపాదనలు పంపించండి. తప్పనిసరిగా మేము దీన్ని కూడా క్లస్టర్ విధానంలో సహాయం చేయడానికి నిర్ణయం తీసుకుంటామని స్పష్టంగా మాటిచ్చారు. అదేవిధంగా ఈ మిర్చి ఎక్కువ లాస్ ఎందుకు వస్తుందంటే నల్ల తామర పురుగు వల్ల. దీన్ని నివారించడానికి ఐసిఏ వారికి నేను స్పష్టమైన ఆదేశాలు ఇస్తాను. దీనికి కావలసినటువంటి సహకారం అంతా మీకు అందిస్తామని చెప్పి స్పష్టంగా మాటిచ్చారు. అదేవిధంగా మిర్చి ఎగుమతులకు కూడా
మా కాన్ఫరెన్స్ లో వాళ్ళు కూడా ఉన్నారు. తప్పనిసరిగా ఎగుమతులు పెంచడానికి ఏవైనా చిన్న చిన్న హడ్డిల్స్ ఉంటే ఇవన్నీ కూడా అమలు చేస్తామని స్పష్టంగా చెప్పారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఒక పంట పండితే 25% వరకే వాళ్ళు సహాయం చేసే విధానం ఉంది. అంటే మనకు పండినటువంటి పంటలు 25% వారు సహాయం చేసే విధానం ఉంది. ఈరోజు మనకి మిర్చిని తీసుకుంటే 25% అయిపోయిన తర్వాత మరి సహాయం అందే పరిస్థితి లేదు. ఈ రోజు దాన్ని రిలాక్సేషన్ చేశారు. 25% నుంచి 75% వరకు, 25% నుంచి 75% వరకు కేంద్రం సహాయం చేయడానికి అంగీకరించింది. సబ్ కమిటీ ఒప్పుకుంది. అది క్యాబినెట్ పంపించి ఆ నిర్ణయం కూడా మనకి అమలు చేస్తారని చెప్పి ఏదైనా సరే ప్రస్తుతానికి మిర్చి మీద ఆ నిర్ణయం తీసుకుంది. ఇక రెండవది 2 రోజుల నుంచి మీరు చూస్తున్నారు.